गणपतये नमः गं गणपतये नमः ओं गं गणपतये नमः। ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. ఏడాది కర్మాన్ఘడ్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి ఏకంగా 35 లక్షలకు లడ్డు ప్రసాదం దక్కించుకున్నారు. 1116 దగ్గర మొదలైన వేలంపాట భారీ స్థాయిలో 35 లక్షల దగ్గర ముగిసింది. దీంతో ఈ రికార్డు ధర పెట్టి దక్కించుకున్న దశరథ్ గౌడ్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లింగాల దశరథ్ గౌడ్ కర్మాన్ఘడ్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. చాలా ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబం బాలాపూర్ గణేశుడికి ప్రతి ఏటా పూజలు చేస్తోంది. దాదాపు 4 ఏళ్ల నుంచి దశరథ్ గౌడ్ వేలంపాటలో పాల్గొంటున్నారు. కానీ ప్రతిసారి వేరే వ్యక్తులు ఆయన కంటే ఎక్కువ వేలంపాట పాడి లడ్డు ప్రసాదం దక్కించుకునేవాళ్లు. ఇలా పోయిన ఏడాది కూడా దశరథ్ గౌడ్ కు లడ్డు చేజారిపోయింది. గతేడాది బాలాపూర్ లడ్డు 30,10,000 రూపాయలకు కొలను కుటుంబం దక్కించుకుంది. దీంతో ఈ ఏడాది ఎలా అయినా లడ్డు దక్కించుకోవాలనే పట్టుదలతో వేలంపాటలో పాల్గొన్నారు దశరథ్ గౌడ్. ఈ ఏడాది 1116 దగ్గర నుంచి లడ్డు వేలంపాట ప్రారంభించారు. ప్రతి రౌండ్ లో తగ్గేదే లేదు అన్నట్లు దశరథ్ గౌడ్ రేటు పెంచుతూ వెళ్లారు. చివరిగా అందరికంటే ఎక్కువగా 35 లక్షలు పెట్టి లడ్డూను దక్కించుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. మీ సహకారం కూడా అందింది నాకు. మీరు ఎప్పుడు నన్ను టీవీలో చూపెడుతూనే ఉన్నారు. కంపల్సరీ 5 సంవత్సరాలు కర్మఘట్ హనుమాన్ టెంపుల్ మొక్కొచ్చానమ్మా. మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. హనుమాన్ టెంపుల్ లో పూజ చేయించి మళ్ళీ ఇంటికి వెళ్తాను. చాలా ఆనందంగా ఉంది అమ్మా. హ్యాపీగా ఉంది. మనసు చాలా తృప్తిగా ఉంది. పెద్దల ఆశీర్వాదంతో ఈ లడ్డు ప్రసాదం దక్కించుకుంటే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు దక్కుతాయని చాలా మంది నమ్మకం. అందుకే లడ్డు వేలంపాటకు పెద్ద స్థాయిలో పాల్గొంటారు. గణేశుడి కృప కారణంగానే తాను వ్యాపారంలో ఈ స్థాయిలో ఉన్నారని చెప్తున్నారు దశరథ్ గౌడ్. అందుకే ఎంత ఖర్చు చేసైనా ఈ ఏడాది లడ్డు దక్కించుకోవాలని కసితో వచ్చినట్లు చెప్తున్నారు. వేలంపాట అనంతరం పాడిన డబ్బు 35 లక్షలు బాలాపూర్ కమిటీకి అందించారు.